తిరుగుబోతులుగా జీవించే వాళ్ళు భార్యను బిడ్డలను అనాథలుగా చేసిపోతున్నారు, అప్పులు చేసిపోతున్నారు, వాళ్ళకి నరకం చూపించి వెళ్ళిపోతున్నారు. ఇది భర్తగా నీకు ధర్మం కాదు. అందరినీ పోగొట్టుకొని అనాథగా మిగిలినప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆత్మీయురాలు, మన కల్వరి టెంపుల్ సహోదరి చేసిన ఒక మంచి పని ఏమిటంటే ఆమెకు క్రీస్తును పరిచయం చేసింది. అమ్మా, నువ్వు ఆదరించబడ్డానికి, ఈ పరిస్థితిలో నువ్వు ఆదరణ పొందుకోవడానికి తగిన మందిరం ఉంది, రా అని చెప్పి కల్వరి టెంపుల్కి ఆమెను ఆహ్వానించింది. ఈ సాక్ష్యాలు చూపించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఏ రీతిగా దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడో, తన జనులను దీవిస్తున్నాడో తెలియచేయటానికి. 2, వారు రక్షించబడ్డానికి కారణం ఏమిటి. 3, రక్షించబడిన తరువాత ఏ రీతిగా ఇతరుల రక్షణ కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారో తెలియచేయటానికి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద ఒక ధర్మం ఉంది, ఒక బాధ్యత ఉంది. ఏమిటో తెలుసా? రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడాలి. వీళ్ళు ఎంతమంది రక్షించబడ్డారో చూపిస్తారా? క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించిన వాళ్ళు చూపిస్తారా? అయితే మీ అందరి మీద బాధ్యత ఉంది. రక్షణ లేకుండా నశించిపోతున్న నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ బంధువులు రక్షించబడులాగున నువ్వు ప్రయాసపడాలి. ఇది సతీష్ కుమార్ చెప్తుంది కాదు, ఇది దేవుడు చెప్పింది. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్పింది ఏమిటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు నా ప్రేమను గూర్చిన సువార్తను ప్రకటించండి.